హాయ్ ఫ్రెండ్స్, కుప్పలవారి కోడల ఛానల్ కి స్వాగతం. మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే మా అమ్మగారు ఇంటికి వచ్చామండి. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నమాట. అది నాగాలంక అంటారు కదా, నాగాలంకకి ఒక 6 కిలోమీటర్ల దగ్గరలో అనమాట. పోటీ మీద అని మా ఊరు. అక్కడికి వచ్చాం అనమాట అమ్మవారింటికి. ఇది అరటిగెలకు వస్తున్నామండి. అయితే అది మంచిగా పండిపోయినాయి. హెల్ప్ చేస్తున్నారు అన్నమాట ఇంకో అతను, మా హస్బెండ్ పట్టుకుంటే. అవి కోసేసారు, చెట్టు గెలని పండిపోయినాయండి. చాలా కాయలు చూస్తున్నారు కదా, అయిగండి చాలా కాయలు పండినాయి. అవి వలుచుకుని తింటున్నారు అనమాట వీళ్ళు మా వాళ్ళు. ఇంకా అవి కాయ కోసేసిన తర్వాత కనకాంబరాలు అనమాట ఎక్కువ ఉంటాయండి. ఇవి పెట్టిన మొక్కలు నేనే పెట్టానండి, ఎప్పుడో మా పెళ్లికి ముందు పెట్టిన మొక్కలు అనమాట ఇవైతే. అప్పటి నుంచి ఇలా పూస్తానే ఉన్నాయి అనమాట. కానీ వేసవకాలం కదండి, ఎక్కువగా పూస్తా ఉంది. చాలా పూలు అవుతాయి, మనం ఓపికగా కొయ్యాలి. కానీ అంటే ఆల్రెడీ అంత క్రితమే కోసారండి, అందుకని అది చూసారుగా ఆ డేషాల వరకే నిండినవి, లేకుంటే ఇంకా డబల్ అయ్యాయి అన్నమాట పూలు. ఆ ముందల రోజు కోసారనమాట పూలు, అందుకని ఓన్లీ ఆ డేషాడికి నిండినాయి అనమాట. లేకుంటే అంతే ఇంకా 2-3 డేషాలు అవుతాయండి. కాకుండా మనం ఓపికగా కొయ్యాలన్నమాట పూలు. కోయడం కాదు, కట్టడానికి కూడా శ్రద్ధగా ఓపికగా కట్టుకోవాలి. ఇవి ఒక రోజు ముందు కోసి తర్వాత కోసాం కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఇదిగోండి మా చెల్లి పక్కన ఉన్నది, మా చెల్లెల అబ్బాయి చూస్తున్నారు కదండి. మా చెల్లెల పాప అన్నమాట పక్కన ఉన్నది. హాయ్ చెప్తుంది కదా, మా పెద్దమ్మ వల్ల చిన్న అమ్మాయి అండి. మా పాప మా పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మాయి. ఇక్కడండి మా ఇల్లు చూస్తున్నారు కదా, పల్లెటూరు అన్నమాట. మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి. మా నాన్న హాయ్ చెప్పండి అన్నమాట. ఏం మరలా కనిపిస్తున్నావు కదా, ఎందుకు తెలుసు బాగా. వెళ్తాం ఇప్పుడు చేను దగ్గరికి వెళ్తాం. నన్ను ఒడ్డున్నాయి ఇందులో నిండుగా ఉన్నాయి వడ్డీ. ఇప్పుడు నూర్చి మళ్ళీ వేయాలి అందులోకి, మళ్ళీ అంటే క్లీన్ చేసేసి మళ్ళీ అందులో మైక్స్ మర్చిపోయా. ఏ చింతలి, సరే బండి కావాలమ్మా. రోడ్ మీద, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడం ఆయనకి అవకాశం. అక్కడ వరకు సరే చేను దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం నాన్న. బండి వేసుకెళ్తా, స్కూటీ వేసుకెళ్తాం. సరే ఏమని చూద్దాం. లాగవే, మినపకాయ ఉన్నదే కొద్దిగా ఉంది, లాగేసి మొత్తం ఏం బావా. చూస్తున్నారు కదండి, ఇదంతా మిరపకాయ లాగేస్తుంది అనమాట. మనదైతే ఈ చిన్న మొక్క వరకే ఉంది ఇటు సైడు, మొత్తం మా అమ్మగారు లాగేశారనమాట. ఈ వైపు పొలం అంతా చూపిస్తున్నాడు కదండి అతను. మాటలు రావు అనమాట అతనికి. మాకు రిలేషన్ దగ్గర వాళ్ళే. ఈ ఎవరున్న చేను ఆ పైన చేను ఇది వరకు మా నాన్నగారు పండించేవాళ్ళండి. కవలికి వేరుశనగ వేసేవాళ్ళు కూడా. ఈ మినపకాయ బదులు వేరుశనగ కూడా వేసేవాళ్ళు ఇది వరకు మా నాన్నగారు. వాళ్ళది పెద్ద రేటు తోట కదా, దానిలో అయినా 2 రోజులు సెలవుగా రామంటున్నారు.
అది అక్కడి నుంచి అసలు నడవడానికి ఇది లేదు అసలు పాప అనమాట అమెరికా నువ్వంట లాగమంటున్నాడు. 2 మొక్కలంటే లాగు, వీడియో తీస్తానంట. చెత్త కూడా లాగొచ్చు, కత్తితో కొయ్యాల్సి. ఇలా మొక్క లాగే వస్తుంది. అది చూడు, అది చూపిస్తుంది అంతే. అది కాదమ్మా, మొక్క లాగాలమ్మా. కొన్ని రావు కదా, అది కాదమ్మా. అది మినపది ఎండిపోయింది చూడు, అది అది అలా లాగితే వస్తుంది. అదిగో అదిగో లాగుతున్నాడు చూడు, అలా. కారా అదే ఇప్పుడు ఎండాలిగా బావా, కొంత అది పచ్చిదనం ఉంది చూడు మొక్క. అది ఎండిన తర్వాత ఒక గుట్టగా వేస్తారు. ఆ పచ్చికాయలు వండుకుంటారు. పచ్చికాయలు ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు నేనైతే అందులో పచ్చికాయలు ఉన్నాయండి, అక్కడక్కడ ఆ కాయలు వేరుతున్నాను అనమాట, వేరి కోసుకుంటున్నాను. అయితే ఈ కాయలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే పనికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అలా పని మొక్కలాగేటప్పుడు పచ్చికాయలు ఉన్నాయి కోసేసి అలా చెంగులో వేసుకుని అవి తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట ఇంటికి, మాకు తినడానికి ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట. వచ్చిన తర్వాత అది గుర్తొచ్చిందండి. అందుకే నాకు అక్కడక్కడ పచ్చికాయలు కనిపిస్తే వాళ్ళు పొలం చూస్తున్నారు. అది మేము అరెకరం అక్కడ కొనుక్కున్న పొలం అండి. అయితే చాలా తర్వాత మళ్ళీ వచ్చాను అనమాట, అందుకని ఇంకా చూడడానికి వచ్చారు. అయితే ఈ లోపు నేను పచ్చికాయలు మినపకాయలు కోసుకుంటున్నానండి. మినపకాయలన్నీ కోసి ఉడకబెట్టుకుందామని చెప్పి కోసి అందులో దాస్తున్నాను అనమాట చెంగులో. అప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడు మినపకాయలు ఆగతకెళ్ళినా పచ్చికాయ ఉంటే మటుకి కన్ఫామ్ గా కోసుకొచ్చేవాళ్ళండి. కోసుకొచ్చి మాకు అలా ఉడకపెట్టి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. అది గుర్తొచ్చింది, అందుకని నేను మళ్ళీ ఇంకోసారి అలా తినాలనిపించింది. చాలా తర్వాత పచ్చికాయలు అన్నది చూస్తున్నాం కదండి. మేము ఎప్పుడో ఎక్కువగా రావండి, తక్కువ. మా అమ్మగారు ఇంటికి పనులు మీద కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి తక్కువగా వస్తాం. వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని ఈసారి మనకి అవకాశం కలిగింది కాబట్టి మినపకాయలు చక్కగా కోసుకుని ఇంటికి తీసుకెళ్ళాను. అలాగే ఇక్కడ ఇది ఇల్లు అయితే మా తాతయ్య గారు ఇల్లు అండి. ఇక్కడ పుట్టింది నేను ఇక్కడేనమాట. ఇది వరకు పూర్వకాలంలో ఇళ్ళ దగ్గరే పుట్టేవాళ్ళు కదండి. అయితే ఆ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో మనం అమ్మమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళకి చాలా దగ్గర అనమాట. కాకుంటే ఇది వరకు తాతయ్యకి ఇల్లు అనమాట. చూస్తున్నారు కదండి మా తాతయ్య. తాతయ్య ఇలా చెయ్యకు, ఆయన ఇలా చెయ్య. వీడియో తెస్తుంది, గుర్తుగా ఉంటుంది తర్వాత చూసుకోవడానికి. అలా తీయించండి. ఇది వరకు ఇక్కడ మొత్తం కనకాంబరం మొక్కలే ఉండేయండి. అది వరకు నేను ఉన్నప్పుడు వీడియో తీయలేదులే, అమ్మమ్మ ఉన్న వాళ్ళ అది వరకు. అప్పుడు తీసినట్టయితే బాగుండేది. నాకు తక్కువ సేపు ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళతో గడపాలనిపించేసి నేను ఇలాంటి వీడియోలు ఏం తీసేదాన్ని కాదు. కానీ అమ్మమ్మ ఉన్నప్పుడు తీసినా బాగుండు అనిపించింది అనమాట ఇప్పుడు. అందుకనే తాతయ్య ఉంటారు, గుర్తుగా ఉంటుందని తీస్తున్నానండి. అమ్మమ్మ ఇంకా తాతయ్య ఒకళ్ళే కదండి. నేను రైస్ ఉంటున్నాను తాతయ్య కోసం. ఇది ఏంటో తాతయ్య వాళ్ళ గది. ఇదంతా పెద్ద తాటకిల్లు ఉండేదండి, చాలా బాగుండేది తాటకిల్లే. ఇదిగోండి అమ్మమ్మ గుర్తుగా ఫోటో ఉంది. ఈ విధంగా ఫోటో ఇదిగోండి. ఇప్పుడు పచ్చిమిరకాయ మొక్కలు, టమాటా మొక్కలు అన్ని మొక్కలు పెట్టుకుని చక్కగా నీళ్లు పడతారండి. తాతయ్యకి ఇప్పుడు దగ్గరగా 80 ఉంటాయండి, 80 సంవత్సరాల దాకా ఉంటాయి. అయినా సరే అప్పుడు తిన్న ఫుడ్ వల్ల ఇప్పటికీ అలా ఉన్నారు. మనం అయితే
మనం ఆ ఏజ్కి వచ్చేసరికి అంత ఓపిక ఉండదండి. మనం తినే ఫుడ్ అన్ని మందుల ద్వారానే, ఫ్రూట్స్తో సహా అన్ని మందులతో మీద వస్తున్నాయి కాబట్టి మనకు అంత బలం ఉండదు. ఇప్పుడు తాతయ్య గారు అయితే వంట చేసుకుని మా తాతయ్య గారు అలా ఫుడ్ తింటున్నారు. ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడతలేదు అనమాట. ఇదిగోండి మా చెల్లెను మా తమ్ముడు వీళ్ళిద్దరూ. అలాగే వీళ్ళ పాపను కూడా చూసారు కదండి, ఏమి మా చెల్లెళ్ళ పాప అనమాట. ఈ స్థలం చాలా పెద్దగా ఉంటదండి. ఆ కింద క్లాత్ కట్టిన స్థలం కూడా తాతయ్యలదేనమాట. చూస్తున్నారు కదండి, కింద ఉన్న స్థలం కూడా తాతయ్యలదేనండి. ఇది వరకు నీట్ గా ఉండేది, ఇప్పుడు అమ్మమ్మ లేదు కదండి, ఇదంతా క్లీన్ చేయలేక తాతయ్య అలా వదిలేశారు. ఇంకా మేము చూడడానికని వచ్చామండి ఇదంతా. అయితే మేము 3 ఆడపిల్లలండి. మా చెల్లి చూసారు కదా, మా అక్క అయితే ఇంకా రాలేదు. వచ్చినప్పుడు మా అక్కతో కూడా ఒక వీడియో చేస్తాను. ఇదంతా నీట్ గా లేదనమాట. ఎప్పుడు 20 సంవత్సరాలు వద్దండి. ఆ కనకాంబరం మొక్కల పక్కన ఉన్నాయి అనమాట. అవే చూస్తున్నాం అనమాట మేము వచ్చి. అలాగే కోసుకున్నామంటే కనకాంబరాలు 3.5 అయినాయండి. ఈ కనకాంబరాలు ప్రత్యేకించి లేనట్టు కనిపిస్తున్నాయి, దగ్గరకు వెళ్ళి చూస్తే కనిపిస్తాయి అనమాట. కోస్తే 3.5 అయినాయి అనమాట. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయడం మటుకు మర్చిపోకండి. బత్తాకాయ చెట్టుగా అమ్మా పిన్ని పిన్ని అమ్మా తేజు కన్నయ్య బ్యాక్ సైడ్ ఉన్నాడు. స్ఫూర్తి 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 దిస్ ఇస్ వాణి దిస్ ఇస్ వాణి. ఇవన్నీ పచ్చి పెరకాలి. బాగా పండించాడు పచ్చిమిరకాయలు, టమాటాలు. ముంగిపోయింది అనుకుంటున్నా, తేజ కూడా తోటలు కావాలి. ఏడు ముంగిపోయింది దగ్గర నుంచి బూడిదేశారు చూసావా అని తాతయ్య. మూకల్లో పెట్టుకుంటుంది మూకల్లో. అమ్మ పొద్దులే పద, నేను కాదు చేతులు కడుక్కుంటాను. కోసి కొద్ది కోసి తీసుకొ. నీళ్ళు అత్తం వల్ల కరేపాకు మొక్క అంటున్నా. అమ్మ చేతులు కడుక్కున్నా.